విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ ఉక్కునగరంలో వెలసినటువంటి దివ్యక్షేత్రం శ్రీ త్రిశక్తి అమ్మవారి క్షేత్రం. ఇక్కడ శ్రీ మహాదుర్గాదేవి, శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహాసరస్వతి దేవి వెలసినటువంటి క్షేత్రం ఇది. ముగ్గురు అమ్మవార్లు కూడా చక్కగా నేత్రపర్వంగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఈ ఆలయ పరిసరాలు కూడా చాలా ప్రకృతి రమణీయతతో చక్కగా ఉంటూ ఉంటాయి. అయితే ఆధ్యాత్మికత వెలువిరిసే ఈ యొక్క త్రిశక్తి క్షేత్రంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే జమ్మి చెట్టు. ఇక్కడ దసరాల సందర్భంగా అమ్మవారికి దసరా ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. ఈ జమ్మి చెట్టు దగ్గర కూడా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా మరో ప్రత్యేకత నాగపుట్ట. ఈ పుట్ట చాలా ఎత్తుగా ఉంటుంది. నాగుల చవితి సందర్భంగా కూడా అనేక మంది, వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ పుట్టలో పాలు పోసి వారి యొక్క మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గోశాలలో గోవులు కూడా మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతతో ఉన్నటువంటి ఈ యొక్క త్రిశక్తి క్షేత్రంలో కేవలం దసరాకే కాకుండా ప్రతి శుక్రవారం నాడు అనేక పర్వదినాల్లో కూడా శ్రీ మహాదుర్గాదేవికి, శ్రీ మహాసరస్వతి దేవికి, శ్రీ మహాలక్ష్మీదేవికి అర్చకులు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం జరిగే సరస్వతి పూజ కూడా ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. వేలాది మంది తల్లిదండ్రులు వారి పిల్లలు కూడా ఈ అక్షరాభ్యాసం సరస్వతి పూజలో పాల్గొంటూ ఉంటారు. మరి మనం కూడా ఒకసారి స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ ఉక్కునగర్లో ఉన్నటువంటి శ్రీ త్రిశక్తి అమ్మవార్ల దేవాలయానికి వెళ్ళి చూసొద్దామా. ఉక్కునగరంలో త్రిశక్తి దేవాలయం స్థాపించడం అయిందంటే ఇది మేనేజ్మెంట్ వారి స్థలం ఇది ఎలక్ట్ చేశారు. అంత ఈ డొనేషన్లు అన్నీ కలెక్ట్ చేసి దేవాలయాన్ని కట్టించడం అయింది. ఆ తర్వాత ఈ త్రిశక్తి దేవాలయంలో మహాదుర్గా, మహాలక్ష్మి, మహాసరస్వతి, వినాయకుడు, గణపతులు, సుబ్రహ్మణ్య స్వామి అండి. ఆ తర్వాత నవనాగ శక్తి కూడా ఉంది. ఆ తర్వాత కట్వేకు కూడా ఉంది. నెక్స్ట్ ఈ ప్రతి శుక్రవారం రోహకాలు పూజ చేస్తుంటారు. నెక్స్ట్ పౌర్ణమి నాడు కూడా ఉదయం అది అమ్మవారికి అభిషేకం చేసి అలంకరణ చేసి మధ్యాహ్నం అది చండీ హోమం కూడా జరుగుతుంటుంది. అది దసరా రోజుల్లో నవరాత్రులు కూడా చేస్తారు 10 రోజులను. అలాగే దీపావళికి కూడా లక్ష్మీదేవికి ఇది కౌశల్తో పూజ చేస్తారు. అలాగే మిగతా పర్వదినాలు కూడా పూజ చేస్తుంటారు. దీనికి ఒక కమిటీ ఉంటుంది. ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ ఉన్నటువంటి శ్రీ త్రిశక్తి ఆలయంలో ఉన్నామండి. ఇక్కడ మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ ముగ్గురు అమ్మవార్లకి త్రిశక్తి ఆలయం పేరుతో ఇక్కడ చాలా ప్రాచుర్యం పొందింది. మామూలు రోజుల్లోనే కాకుండా ముఖ్యంగా శుక్రవారాల్లో, పర్వదినాల్లో కూడా ఇక్కడ భక్తులు అనేక మంది తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ అర్చకుల వారు అనేక పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో హోమాది కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అనేక పర్వదినాల సందర్భంగా కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వారితో పాటుగా ఆలయ కమిటీ వారు కూడా చక్కని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులందరూ కూడా ఈ ఆలయాన్ని